గాంధీ గారు అదే మాటకు వస్తే మీరు డెవలప్మెంట్ కోసం అంటున్నారు కదా, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వంలోకి చేరాల్సిందే డెవలప్మెంట్ కావాలంటే, అంటే దేశంలో మరి ఇంకే ప్రతిపక్షం కానీ మోడీ లేకుండా చేయడం, రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం లేకుండా చేయడమేనా ఆ డెవలప్మెంట్? అంటే ప్రతిపక్షంగా పోరాడలేకపోయారా? మీకు నిధులు రావనే భావన డెవలప్మెంట్ చేయాలనేది ఒక భావనేనా? సహజంగా ఏంటంటే మీ మీడియా వాళ్ళకి 2 నాలుకల ధోరణి ఉంటుంది. ఒక మంత్రితో కలిసేసి ఈ పని కావాలని అడిగితే మంత్రి అపోజిషన్ ఎమ్మెల్యే చెవులో గుసగుసలు అని చెప్పి వార్తలు పెడతా ఉంటారు. ఇటువంటి అపవాదులు ఎందుకు పడాలి? అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు, ఎక్కడో ఒక పక్కనే ఉందామనే ఉద్దేశంతో నేను వెళ్ళా. అపోజిషన్లో ఉన్నప్పుడు సొరవగా వెళ్ళి నాకు ఈ పని కావాలని అడిగే అవకాశం చాలామంది శాసనసభ్యులకి రాదు. కాబట్టి ఆ అవకాశాన్ని నేను వాడుకున్నా. సో గతంలో కూడా మీరు కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా పోయేటప్పుడు డెవలప్మెంట్ కావాలంటే టీఆర్ఎస్ కార్పొరేటర్కి ఓట్లు వేయాలన్నమాట. సో అలాంటప్పుడు మరి ప్రతిపక్షాలు గెలిస్తే మీరు డెవలప్మెంట్ చేయరా? మీ నియోజకవర్గం గెలిచినటువంటి బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి మీరు కోఆపరేషన్ చేయరా? వాళ్ళు ఈ షేర్లింగంపల్లిలో భాగం కాదా? 100% భాగమే. అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తాం. అధికార పార్టీలో ఉన్నటువంటి డెవలప్మెంటు అపోజిషన్ పార్టీకి డెవలప్మెంట్ వస్తుందా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలు, బీజేపీకి అపోజిషన్గా ఉన్న రాష్ట్రాలని ఏ రకంగా చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారో మీరు కళ్ళారా లైవ్ ఈ జీవితంలో చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అన్నీ కూడా ఉదాహరణలు మీరు గమనించాలి. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినా 1,00,000 కోట్లు ప్యాకేజ్. తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారు? తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మీరు కళ్ళారా చూడలేదా? మా ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు వింటలేదా? మా ముఖ్యమంత్రి గారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రుల పరిస్థితి మీరు చూడలేదా? ఎన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, బీజేపీ ముఖ్యమంత్రులు. మేము చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాల్ని, సంక్షేమ పథకాలని ఏ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నారు మీరు చెప్పండి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కారు కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగు పెన్షన్లు కానీ, 450 రకాల స్కీములు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో చేస్తున్నారు చెప్పండి? మీకన్నా గొప్పగా చేస్తున్నాం మేము అని చెప్పుకునే రాష్ట్రం ఏదన్నా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నదా? 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్ ప్రధానమంత్రి గారు, 2 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి గారు ఆ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చే దిక్కులేని పరిస్థితుల్లో గుజరాత్ ప్రభుత్వాలు ఉన్నాయనంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అపోజిషన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజానికం కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉన్నది. ప్రజానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉన్నది.